స్వర్ణగిరి తెలంగాణ మొత్తంలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయమే ఈ స్వర్ణగిరి దేవాలయం. దీన్నే యాదాద్రి తిరుమల అని కూడా అంటారు. మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ దేవాలయాన్ని నిర్మించారు. దాదాపు 22 ఎకరాల ప్రాచీన శిల్ప రీతిని అనుసరించుకుంటా ఈ గుడిని కట్టించారు. 2024 మార్చి 6న చినజీఆర్ స్వామి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరిగింది. గుడి ప్రారంభమైనప్పటి నుండి రోజుకు దాదాపు 80,000 నుండి 1,00,000 మంది వరకు దర్శనానికి వస్తారట. వీకెండ్స్ లేకుంటే ఫెస్టివల్స్ టైంలో ఇంకెక్కువ మంది వస్తుంటారట. మరి బెస్ట్ టైం ఎప్పుడు టెంపుల్ని విజిట్ చేయడానికి అంటే వైకుంఠ ఏకాదశి ఇంకా తిరుమల బ్రహ్మోత్సవాల టైంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయట. ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే ఇదే మీకు బెస్ట్ టైం. ఈ మంత్ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ టైంని ఉపయోగించుకోండి. మనకు కూడా ఇవాళ ఈ టెంపుల్ని దర్శించుకునే అవకాశం దక్కింది. సో ప్రశాంతంగా దర్శనం చేసుకుంటా ఈ గుడి గురించి అన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన కొత్త ఛానల్. ఇండియా మొత్తం చూపిద్దాం అనుకుంటాను స్టెప్ బై స్టెప్ ఈ ఛానల్ ద్వారా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వెల్కమ్ టు స్వర్ణగిరి. మేము అల్వాల్ నుండి బయలుదేరినాం. 60 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి. దాదాపు గంటన్నర పట్టింది చేరుకోవడానికి. గుడికి వెళ్ళే దారిలో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఎత్తువంపు ఉంది ఇక్కడ మొత్తం. ఎత్తుగట్ట ఎక్కినాక ఇటు దిక్కు లోయలెక్కు ఉంది అంతా. సో జాగ్రత్తగా రండి. మొత్తానికైతే చేరుకున్నాం. ఇంతసేపు మనం వచ్చిన రథం అయితే ఇదే. ప్రశాంతంగా ఉంది ఇక్కడ కొంచెం. ఇదే గుడి ఎంట్రన్స్. ఇక్కడ ముందు పోయి రైట్ తీసుకుంటే కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్కి 50 రూపాయలు, బైక్ పార్కింగ్కి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. టెంపుల్కి వెళ్ళే దారిలో ఇక్కడ బ్రహ్మరథం అనే ఫౌంటైన్ ఉంటుంది. ఇక్కడ మీరు బ్రహ్మదేవుని దర్శించుకోవచ్చు. మేము ఇక్కడికి చేరుకునే వరకే సాయంత్రం అయింది. ఇది కోనేరు. ఇది గుడి ఎంట్రన్స్. ఇటు ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదే గుడి ముందు భాగం. ఇక్కడ మొక్కి లోపలికైతే బయలుదేరినాం. ఇది వైకుంఠ ద్వారం. ఇక్కడ నుండే లోపలికి పోవాలి. ఈ ద్వారం ముందే స్వామివారి పాదాలు ఉంటాయి. కొందరు ఈ పాదాల మధ్య కాయిన్స్ అయితే నిలబెడతారు. ఎందుకు ఇట్లా నిలబెడతారు అని అక్కడ ఒకరిని అడిగితే అందరు నిలబెడతారని మేము కూడా నిలబెడతాను అన్నారు. అద్భుతమైన సమాధానం అని అక్కడ నుండి వెళ్ళిపోయినా. ఎక్కువసేపు ఉండలే. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఎందుకట్లా కాయిన్స్ నిలబెడతారు అని. ఇక్కడ మొత్తం 108 మెట్లు ఉంటాయి. ఈ మెట్ల దగ్గర ఉన్న మండపాలను దశావతార మండపాలు అంటారు. అంటే మొత్తం 10 మండపాలు అన్నట్టు. దీంట్లో స్వామివారి 10 అవతారాలు అయితే ఉంటాయి. నేను వీటిని తీయడం మర్చిపోయినా. మీరు ఖచ్చితంగా చూస్తూ వెళ్ళండి. చాలామంది తెలియక ఫాస్ట్గా వెళ్ళిపోతారు నాలుకనే. సో మీరు మిస్ అవ్వకుండా చూడండి. మెట్లెక్కుడుతోనే కనపడే వ్యూ అయితే ఇదే. గుడికి 4 దిక్కుల 4 రాజగోపురాలు, 5 అంతస్తుల విమాన గోపురంతోనున్న గర్భాలయంలో 12 అడుగుల ఎత్తున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కొలువై ఉంటుంది. కాలు కడుక్కొని లోపలికి పోయినాం. గుడికి కుడి దిక్కు ఆంజనేయుని మండపం, జయగంట మండపం, గరుడ మండపం, కోనేరు అయితే ఉంటాయి. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనపడేది గరుడ మండపం, ఎదురుగా కనపడేది కోనేరు. కోనేరు మధ్యలో పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుంది. ఇది మీకు వీడియో చివరిలో చూపిస్తా. ఈ హనుమాన్ మండపం మొత్తం ఎత్తు 120 ఫీట్లు. ఓన్లీ ఆంజనేయుని ఎత్తు మాత్రమే 40 ఫీట్లు ఉంటుంది. ఈ ఆంజనేయుని విగ్రహాన్ని ఏకశిల హనుమాన్ విగ్రహం అంటారు. అంటే ఇది కేవలం ఒకటే రాయితోని చెక్కబడింది అన్నట్టు. వీటిని యూజ్ చేసిన స్టోన్ అయితే బ్లాక్ గ్రానైట్తోని చేసిర్రు ఇదంతా. ఇక ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఈ గుడిని మానేపల్లి అనే కుటుంబం వాళ్ళు కట్టించారు. ఈ గుడిని కట్టడానికి 7 సంవత్సరాల పైన పట్టిందట. 2017 ఆ టైంలో స్టార్ట్ అయింది. 2024 వరకు పూర్తయిందట. కేవలం హనుమాన్ మండపం కట్టడానికే 5 సంవత్సరాల టైం పట్టిందట. ఇంకా ఈ హనుమాన్ మండపం వెనక స్తంభం మీద బంగారు గరుడ విగ్రహం ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. ఈ గుడి మొత్తం కట్టడానికి 500 కోట్లు ఖర్చు అయిందట. ఇక ఈ గుడి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 5 నుండి నైట్ 9:30 వరకు ఉంటుంది. స్పెసిఫిక్గా కావాలంటే ఒకసారి ఆన్లైన్లో చూసుకుని రండి మంచిది. ఇది దర్శన టికెట్ కౌంటర్. మేమైతే స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాం. 350 రూపీస్ ఛార్జ్ చేసారు. నార్మల్ దర్శనానికి అయితే 50 రూపాయలు ఉంటుంది. ఈ టికెట్ కౌంటర్కి లెఫ్ట్ సైడ్లో వినాయక సన్నిధి ఉంటుంది. కొందరు చూసుకోవడం లేదు. మీరు ఖచ్చితంగా దర్శించుకోండి. దీన్ని తూర్పు గోపురం అంటారు. ఇదే గర్భగుడిలోకి మెయిన్ ఎంట్రన్స్. దీని ఎదురుగా విజయ స్తంభం ఉంటుంది. గర్భగుడిలోకి సెల్ ఫోన్స్ అలవ్ లేదు. ఈ ముందు కౌంటర్లో సెల్ ఫోన్స్ కెమెరాస్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేసి లోపలికి వెళ్ళాలి. ఇదే లోపలికి ఎంట్రన్స్. మేమైతే దర్శనం చేసుకొని వచ్చినాం. ఇక గుడి ఎడమ దిక్కుపోతే ఇది స్వర్ణగిరి ఆలయం యొక్క శ్రీవారి రథం. ఈ రథం ఉత్సవాలు ఊరేగింపులలో భాగంగా ఉపయోగించబడుతుంది. ఈ రథం హైట్ వచ్చి 40 ఫీట్ ఉంటుంది. ఇది స్వామివారి నిత్య కళ్యాణ వేదిక. దీంట్లో ఒకటేసారి 1200 మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని అయితే చూడొచ్చు. అట్లనే దీని కింద ఉచిత భోజనశాల ఉంటుంది. దీంట్లో కూడా ఒకటేసారి 1200 మంది భోజనం చేయవచ్చు. అట్లనే ఈ కళ్యాణ వేదికల మీకు ఏదైనా షష్ఠి పూర్తి లాంటి వేడుకలు ఉంటే రెంట్కి అయితే తీసుకోవచ్చు 24 అవర్స్.
ఆ పైన ఫ్లోర్లో ఉండడానికి 18 గదుల వరకు ఫెసిలిటీస్ అయితే ఉంటాయి, ఉపయోగించుకోండి. ఇది వాసవి అమ్మవారి సన్నిధి. గుడి వెనక సైడ్ అయితే ఉంటుంది, దర్శించుకోండి. ఊరేగింపు జరిగేటప్పుడు రథం తిరగడానికి సరిపడా ప్లేస్ అయితే ఇక్కడ ఉంది. ఈ ఆవు దూడ ఇంకా ఏనుగు శిలా విగ్రహాలు వాసవి అమ్మవారి గుడి పక్కన గార్డెన్లో ఉంటాయి. ఇవి చూడడానికైతే నిజమైన ఏనుగు లెక్కనే ఉన్నాయి. ఇది నార్త్ గోపురం. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుండే బయటికి వస్తాం. ఈ విగ్రహాలు కూడా మొత్తం బ్లాక్ గ్రానైట్తోనే చెక్కబడినాయి. గుడి వెనుక స్తంభాల వెలుగులో నైట్ వ్యూ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ అయితే జరుగుతుంది. అంటే 1000 ఒత్తులతో కూడిన దీపాలను వెలిగించి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామిని ఉయ్యాలలో ఊరేగించే ఒక పవిత్రమైన ఆచారం. ఈ సేవ ప్రతిరోజు సాయంత్రం అయితే జరుగుతుంది. ఈ సహస్ర దీపాలంకరణ సేవల ఎవరైనా భక్తులు తమ గోత్ర నామాలతోనే సంకల్పం చేసుకోవాలనుకుంటే ఆలయ సిబ్బందిని కలిసి టికెట్ తీసుకోవచ్చట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తిరుమల సన్నిధిలో కేవలం ఒక స్వామివారు మాత్రమే ఉంటారు, కానీ ఇక్కడ స్వామివారితో పాటు అమ్మవారు కూడా ఉండడం విశేషం. బయటికి రాగానే ఇక్కడ 360 డిగ్రీస్ ఫోటో బూత్ అయితే ఉంటుంది. దీనికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మన మొబైల్లోనే వీడియో తీసి ఇస్తారు. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయవచ్చు. ఇది జయగంట మండపం. ఆంజనేయుని మండపం పక్కనే ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఇది 1700 కేజీల కంచు గంట. దీన్ని ఒక్కసారి మోగిస్తే దీని శబ్దం 2 నిమిషాల పాటు వస్తూనే ఉంటుందంట. ఇప్పుడు కోనేరు గురించి చూద్దాం. ఇదే కోనేరుకు దారి. దీని గురించి అయితే అందరికీ తెలిసే ఉంటుంది. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ రీల్స్లలో మనం చూసే ఉంటాం. భక్తులు దర్శనం తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఇక్కడికి వచ్చి సెల్ఫీస్, ఫొటోస్ అయితే బాగా ఇష్టపడుకుంటూ దిగుతుంటారు. కింద పద్మనాభ స్వామి ప్రతిమ అయితే ఉంటుంది. ఇంతకుముందు కిందికి అలౌ చేసేటోళ్ళట, కానీ ఇప్పుడు అలౌ చేస్తలేరు. కింద డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటిదంటే విష్ణుమూర్తి ఇట్లా కోనేరులో ఉండటం దేశం మొత్తంలా ఎక్కడా లేదు. కేవలం ఒక యాదాద్రి భువనగిరి యొక్క స్వర్ణగిరి టెంపుల్లో మాత్రమే ఉంది. ఇంతకుముందు ఈ కోనేరులో కాయిన్స్ వేసేటోళ్ళు కోరికలు నెరవేరుతాయని, కానీ ఇప్పుడు కిందకు ఎంట్రీ లేదు, పైన కూడా కాయిన్స్ వేయనియడం లేదు. కోనేరు చుట్టూ లైటింగ్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా సరే వీలు చేసుకొని ఫ్యామిలీతోనైతే విజిట్ చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ప్రశాంతంగా టైం స్పెండ్ చేయవచ్చు. మాకు మొత్తం 3 గంటలు అయితే పట్టింది దర్శనం చేసుకొని గుడిని మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. టైం 9 అవుతుంది. ఇప్పుడు వెళ్ళే ముందు గుడి మొత్తాన్ని అయితే ఒకసారి చూపిస్తా చూడండి. లైటింగ్స్తోనే గుడి మొత్తం ఇంకింత అందంగా కనబడుతుంది. నెక్స్ట్ గోల్కొండకి వెళ్తున్నా. ఇంకో 3-4 డేస్లో అప్లోడ్ చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ హైదరాబాద్ మొత్తం చూపించి తర్వాత తెలంగాణలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ ఇంకా ఆంధ్రాలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసి తర్వాత అన్ని స్టేట్స్ని 1 by 1 కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇదే మన స్వర్ణగిరి టెంపుల్ లాస్ట్ వ్యూ. మళ్ళా కలుద్దాం. సీ యూ ఆల్. గుడ్ నైట్.